ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి శ్రీమతి భువనేశ్వరి గారు చేసినట్లు చెబుతున్న ఒక వ్యాఖ్యలు లేదా ఆమె తిట్టినట్లుగా చెబుతున్న భూత పురాణం ఆ వీడియో యాక్చువల్గా అది ఆడియో చాలా దారుణంగా ఉంది. ఒకవేళ అది నిజమైందైతే మాత్రం తెలుగుదేశం పార్టీకి ఆమె చేసినంత నష్టం ఇంకెవరు చేయరని చెప్పాలి, చేసి ఉండరని చెప్పాలి. అంటే వచ్చే ఎన్నికల్లో చాలా తీవ్రమైనటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది. నిజానికి ఇటువంటి విషయాల మీద మాబోటి వాళ్ళం వ్యాఖ్యానించడం లేదా వీడియోలు చేయటం అంత ఇష్టం ఉండదు. కానీ సుదీర్ఘకాలం 46 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన ఒక రాజకీయ నాయకుడి సతీమణి, అందులోనూ ఈ మధ్యకాలంలో రాజకీయాల్లో పాల్గొంటున్న వ్యక్తి, కుప్పంలో స్వయంగా తానే భర్త తరపున నామినేషన్ వేసి వచ్చిన వ్యక్తి, న్యాయం గెలవాలో నిజం గెలవాలో పేరు మీద రాష్ట్రం అంతా పర్యటించి తెలుగుదేశంకి అనుకూలంగా ప్రచారం చేస్తూ చెక్కులు ఇచ్చేయటం ఇవన్నీ చేసిన వ్యక్తి ఈ రకమైనటువంటి దారుణం అంటే అసలు మామూలు చిన్న అభ్యంతరకర పదం వాడితేనే మాబోటి వాళ్ళం టీవీల్లో వద్దు అట్లా మాట్లాడొద్దని చెప్తాం. కానీ ఆమె నోటి నుంచి అవి గనక నిజమే అయితే మాత్రం ఎంతకంటే అది క్షమార్హం కాని నేరం కింద చెప్పాలి. ఆవిడ ఎవరిని తిట్టింది, ఎవరి పట్ల ఆ రకంగా వ్యవహరించింది అనేది ఒక ఆస్పెక్ట్. నిజానికి కొంతమంది ఏమో ఇంట్లో వాళ్ళనే ఉండొచ్చని, అట్లా కాదు కొంతమంది బయట వాళ్ళే ఉండొచ్చని, కాదు కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులను ఎవరినో తిట్టుండొచ్చని, లేదు కొందరు దళిత నాయకులు ఎవరినో తిట్టు, ఇది రకరకాలుగా ప్రచారాలు జరుగుతుంది. అవి వారే వాళ్ళు ఎట్లాగో చెప్పలేని పరిస్థితి. ఒకవేళ అది నిజమైతే, ఇది నిజం కాకపోతే మాత్రం మాబోటి వాళ్ళం అంగీకరించాం. కానీ ఒక 24 గంటల తర్వాత నేను మాట్లాడుతున్నాను. ఎవరు ఖండించలేదు, ఎందుకు ఖండించలేదు చెప్పడానికి. అంతకుముందే కోమటి జయరాం గారు ఎన్ఆర్ఐ మిత్రుడు, నాకు గతంలో పరిచయం. ఆయన తెలుగుదేశంలో అంతకుముందు కాంగ్రెస్లో ఉండేవారు, వాళ్ళ ఫాదర్ వాళ్ళు. ఆ తర్వాత అనూహ్యంగా తెలుగుదేశంలోకి వచ్చారు. మొత్తం మీద చంద్రబాబు గారికి సన్నిహితులయ్యారు. ఈ మధ్యకాలంలో ఎన్ఆర్ఐ అమెరికా విభాగం పనిచేయటం, అట్లాగే అక్కడ ఏదో హోదా కూడా ఇవ్వటం, ఇవన్నీ జరిగినాయి. ఓకే, కానీ ఇప్పుడు తెలుగుదేశం కోసం ఆయన ప్రచారం చేసుకోవడానికి వచ్చారు. కానీ తెలుగుదేశానికి ఓట్లు లేకపోతే వాళ్ళంతా ఎదవలన్నట్లు మాట్లాడడం, ఇవన్నీ చాలా డ్యామేజ్ చేస్తూ ఉన్నాయి. ఇంకొక వీడియో ఏదో వచ్చింది కదా, 147 సీట్లలో మనం వెనకబడి ఉన్నామని ఇంకో ఆయన చెప్పిన వీడియో. సో ఏదో మొత్తం మీద తెలుగుదేశంలో ఏదో గడబడి జరుగుతూ ఉంది. సరే జయరాం గారి వీడియో ఒక ఎత్తు అయితే, ఇక భువనేశ్వర్ గారి వీడియో అయితే ఇక అది ఏమంటాము పరాకాష్ట. నిజానికి భువనేశ్వర్ గారు ఎన్టీ రామారావు గారి కుమార్తె. ఆమె పెద్దింట్లోనే పుట్టుండొచ్చు. కానీ మిగతా వాళ్ళందరూ చిన్న కుటుంబాల నుంచి, పేదల నుంచి వచ్చిన వాళ్ళని అవమానించేలాగా ఆవిడ మాట్లాడకూడదు. ఎందుకంటే తెల్లారు లేస్తే మీరు పేదల ఇళ్ళకి వెళ్ళి ఓట్లు అడిగే పరిస్థితి కనీసం ఈ 15 రోజులు ఈ ఎలక్షన్ అయ్యేంత వరకన్నా. అప్పుడు పేదవాళ్ళేమో గొప్పవాళ్ళు. ఎన్టీ రామారావు గారు ఏమన్నాడు, పేదవాడే, సమాజమే నా దేవాలయం, పేదవాడే నా దేవుడు, లేదా ప్రజలే నా దేవుళ్ళు అన్నారు కదా. ప్రజల్లో పేదవాళ్లే కదా ఎక్కువ ఉంది. సో అలాంటి పరిస్థితి నుంచి ఈ రకంగా బూతులు, అదేందో విచిత్రం. బాలకృష్ణ అంటే ఇష్టమైనట్టు ఆడవాళ్ళు కనపడితే అది చేయాలి ఇది చేయాలి అని అంటాం, లేదంటే ప్రైమ్ మినిస్టర్ని పట్టుకు తిట్టడం, లేదంటే అభిమాన్ని కొట్టడం, ఏందో తమాషాగా ఉంటుంది. సరే ఆయన ఇంట్లో కాల్పులు ఆ గొడవ అంతా పక్కన పెడదాం. ఆ తర్వాత ఏమో ఈవిడ ఇట్లా మాట్లాడడం. సరే లోకేష్ గారు సరిగా రాని తెలుగులో ఆయన తోచిన ఆయన మాట్లాడడం. చంద్రబాబు గారు అయితే ఆమె ఈ విపరీతంగా ఫ్రస్ట్రేషన్ తోటి పోటీపడి సైకో అది అని ముఖ్యమంత్రి గారిని, జగన్ గారిని దూషించడం. పవన్ కళ్యాణ్ గారు పోటీపడి బట్టలోడు తీసి కొడతానని చెప్పటం. ఈయనేమో బట్టలోడు తీసుకొట్టి బాధ్యత నేను తీసుకుంటానని లోకేష్ అంటాం. రాళ్ళేయండి కొట్టండి అని చంద్రబాబు గారు అంటాం. ఇప్పుడు భువనేశ్వర్ గారేమో ఈ రకంగా బూతులు తిట్టడం. మరి ఆ మాటకు వస్తే కొంతమంది ఎవరో అంటున్నారు, చంద్రబాబు గారు కూడా పేద కుటుంబం నుంచే బయటకు పెరిగారు కదా, అంత మాత్రం గొప్పవాడు అవ్వలేదా? 15 ఏళ్ళు 14 ఏళ్ళు రికార్డు స్థాయిలో ముఖ్యమంత్రి అయ్యారు కదా. మరి ఆయన ఇంకొకటి మరి చెప్పొచ్చో చెప్పకూడదు, కానీ ఒక విషయం, అప్పట్లో వారి వివాహం సందర్భంగా ఒక ఇది నడిచేదనమాట, కొంతమంది వ్యాఖ్యానించుకునేవాడు. ఆ రోజుల్లో చంద్రబాబు గారు చాలా అందంగా చక్కగానే యువకుడిగా ఉన్నప్పుడు ఇంకా అందంగా ఉండేవారు. ఆయన
భువనేశ్వర్ గారిని ఎన్టీ రామారావు గారి కుమార్తెగా సంబంధం వచ్చినప్పుడు వెంటనే యాక్సెప్ట్ చేసి తీసుకున్నారు. అప్పట్లో ఆమె కాస్త కొంచెం మోటుగా ఉండేవారు, అంతే అభ్యంతర ఏమని నాకు ఉద్దేశం ఏదో తప్పు పట్టాలనో లేకపోతే ఇంకోటో కాదు, కానీ కాస్త కొంచెం లావుగా కొంచెం కొద్దిగా మోటుగా ఈయనతో పోలిస్తే అని అప్పట్లో అనుకునేవాళ్ళు. అయినప్పుడు కూడా చక్కగా పెళ్లి చేసుకున్నారు, 40 ఏళ్ళు సంసారం చేశారు, ఒక కొడుకును కన్నారు. ఇప్పుడు మనం అంతా బ్రహ్మాండంగా సాగింది కదా. కానీ ఆ రోజున ఆయన ఎమ్మెల్యే అయినప్పటికి కూడా ఆయన మొదట దశ ఆయనది చాలా పేదరికం నుంచే వచ్చారు. ఆయన అంత మాత్రం చేత గొప్పవాడు అవ్వలేదా? మరి ఈవిడ తర్వాత మోటుతనం నుంచి ఇప్పుడు నాజుగ్గా మారారు. ఆశ్చర్యం, చాలా చక్కగా చాలా చిక్కిపోయి చాలా చక్కగా నీట్గా వచ్చారు. సో అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మనుషుల్లో పరివర్తన రకరకాల రూపాల్లో మనం మార్పులు అనేవి సంభవిస్తుంటాయి. కానీ ఆ విషయాలన్నీ మర్చిపోయి ఆమె ఇష్టం వచ్చినట్లు తిట్టడం, అది రాయలేని భాష, ఈ గాడిదలు ప్రశాంతంగా ఉండనివ్వరు, చంపుకు తింటున్నారు, ఆవేశంలో ఆవిడ ఊడిగం చేసిన కుక్క, ఒక్కదానికి పనికిరారు, చెత్త డాష్ డాష్ అంటూ, చెత్తబుట్టలో పుట్టారంటూ, చెత్తబుట్టలో పుట్టి అది అక్కడ తేడా వస్తుంది. చెత్తబుట్టలో ఎవరు పుట్టరా మా భువనేశ్వర్ గారు? మీరు కనుక ఈ పాటికి ఖండించి ఉంటే మాబోటి వాళ్ళం అసలు దీని జోలికి వెళ్ళాం. ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఇది కొంతమంది డీప్ ఫేక్ అని వీడియో అయ్యుండొచ్చని అనుమానం వ్యక్తం చేసినా అలా కాదు అని చెబుతున్నారు. నిజానికి ఈ పాటికి మీ దృష్టికి వచ్చి ఉండాలి. మీరు ఇప్పటికైనా ఖండించండి దయచేసి. నేను అనలేదు, నాకు సంబంధం లేదు, అది మీరు ఏ విచారణకైనా సిద్ధం. నేను ఎవరిని దూషించలేదు, దళితులను కానీ లేదా మామూలు ఇతర వర్గాల వాళ్ళని కానీ ఎవరిని దూషించలేదు. ఇది ఎవరో కావాలని సృష్టించారని చెప్తే ఖచ్చితంగా మాబోటి వాళ్ళని ఖండిస్తాం. మీరు చెప్పిన దాన్ని ఇప్పుడు చంద్రబాబు గారు మిమ్మల్ని ఏదో ఎవరో అన్నారని చెప్పి అసెంబ్లీలో అనకపోయినా కూడా బయట ఎక్కడో ఏదో అన్నమాట వాస్తవం. వాళ్ళని మీ తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఇష్టం వచ్చినట్టు దూషిస్తుంటే ఆయన ఎదురు అన్నమాట వాస్తవం. అట్లాంటి అనమని నేను కావాలని పేర్లు కూడా చెప్పట్లేదు, ఎందుకంటే అటువంటి అసహ్యం చెప్పకూడదు కూడా, పద్ధతి కూడా కాదు. వాళ్ళ ఉద్దేశం కానీ వీళ్ళ ఉద్దేశం కానీ అట్లా ఉంటుందని కాదు, కానీ అవి అటువంటివి జరగకూడదు. కానీ ముందు వాళ్ళని అంటే వాళ్ళు ఊరుకోరు కదా. సో ఆ ఇష్యూని చంద్రబాబు గారు అసెంబ్లీలో తీసుకొచ్చి ఆయన నానా రచ్చ చేసి ఏడుపు పెట్టుకుని ఇప్పుడు ఆ ఏడుపు వీడియోనే మీమ్స్ అంటారు కదా, అట్లా ప్రతి దాంట్లోనూ ఆయన వ్యతిరేకులంతా వాడుకోగలుగుతున్నారు. సరే ఆయన ఏదో సానుభూతి కోసం చేశాడు, అదేమో రివర్స్ అయింది. చివరికి తన భార్యని అప్రతిష్ట పాలు చేసే విధంగా ఆయనే ప్రచారం చేశాడు అనేటువంటి భావన మాబోటాళ్ళకైతే అటువంటి వాటిని సాధ్యమైనంత వరకు ప్రస్తావించకుండా ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు ఆయనే ప్రస్తావించడం మాకైతే బాధ అనిపించింది. అలాగే ఇప్పుడు భువనేశ్వర్ గారు ఈ రకమైనటువంటి బూతులు మాట్లాడి ఉంటే, నేనేమి మాట్లాడారా లేదా అన్నది నేనేమో అంత టెక్నికల్గా కాంపిటెంట్ కాదు కాబట్టి, బట్ కొన్ని వేల సోషల్ గ్రూపుల్లో ఇవన్నీ వచ్చినాయి. నా సెల్ ఫోన్కే అనేక మంది పోస్ట్ చేశారు. సో ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి. ఇట్లా మాట్లాడటం అహంకారానికి సంబంధించినటువంటి అంశం. అతిశయం పనికిరాదు. పేదలు కూడా మనుషులే. మేము పెద్దింట్లో పుట్టినంత మాత్రాన గొప్పవాళ్ళు, కింద డబ్బు లేని వాళ్ళ ఇంట్లో పుట్టితే అది పనికిరాని వాళ్ళుగా పరిగణించే సంస్కృతి మంచిది కాదు. నిజానికి ఎన్టీ రామారావు గారికి ఈ కళంకం తెచ్చే విధంగా వీళ్ళంతా వ్యవహరించినట్లుగా ఉంది. ఇది దురదృష్టం. ఆ పరిస్థితి మారాలి. దీని ఎఫెక్టు ఇది గనక ఈ వీడియో నిజమైంది, ఇప్పటివరకు ఖండించలేదు కాబట్టి ఇది నిజమైంది అనేటువంటి అభిప్రాయానికి జనం వస్తున్నారు. అందువల్ల ఈ వీడియో కనుక కరెక్ట్ కాకపోతే ఖండించండి. ఎవరు సృష్టించారో వాళ్ళ మీద కేసులు పెట్టండి, వాళ్ళ మీద చర్య తీసుకోండి. కానీ ఇంతవరకు ఖండించకపోవటం, కేసు కూడా పెట్టకపోవటం, ఇవన్నీ చూసిన తర్వాత ఏమో నిజం ఉందేమో అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో ఏర్పడతా ఉంది. అందువల్ల ఈ ధోరణి మంచిది కాదు. ఇది కనుక నిజమని జనం నమ్మితే ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభావం, తెలుగుదేశం పైన ఇప్పటికే వెధవలని ఒక ఆయన, ఈ రకమైన బూతులని ఇంకో పెద్ద నాయకురాలి సతీమణి గారు, ఇవన్నీ మాట్లాడితే తెలుగుదేశం కొంప మునుగుద్దని మాత్రం చెప్పక తప్పదు.